మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని మూలస్థానేశ్వర స్వామి శివాలయంలో ఉన్నాం. అసలు మహాశివరాత్రి అంటేనే ఒక పర్వదినంగా చెప్పుకుంటారు హిందూ ప్రజలందరూ. ఎందుకంటే ఈ మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్థి నాడు కృష్ణపక్షంలో వస్తుంది. శివ అంటేనే మొత్తం కూడా మొత్తం పాపాలన్నీ తొలగిపోతాయి. ఒక్కసారి పంచాక్షరి అయిన ఓం నమశివాయ అయిన ఒక పంచాక్షరి జపంతోనే సకల పాపాలన్నీ కూడా మొత్తం నశిస్తాయని చెప్పవచ్చు. ఈ మహాశివరాత్రి యొక్క ప్రాశస్త్యం కూడా చూసుకుంటే మహాశివరాత్రిలో ముఖ్యంగా కూడా ఈ మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిపాత్రం అని చెప్పవచ్చు. ఈరోజు శివుని యొక్క కళ్యాణంగా చెప్పవచ్చు. అలాగే శివపార్వతుల కళ్యాణంతో పాటు ఈ లోకానికి అంతటికి సంబంధించి ఏదైతే విష్ణువు కావచ్చు, అలాగే బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఇలా ముగ్గురు కూడా త్రిమూర్తులు అని చెప్పవచ్చు. ఈ త్రిమూర్తుల్లో కూడా మహావిష్ణువుతో పాటు బ్రహ్మ ఒక రకమైన పూజలు అందుకుంటే శివుడు మాత్రం చాలా ప్రత్యేకించి చెప్పవచ్చు. ఎందుకంటే శివుడు చాలా నిరాడంబరుడు. కేవలం ఆయనకి నీరు కావచ్చు, ఒక బిల్వపత్రం సమర్పిస్తేనే సకల పాపాలన్నీ కూడా నెరవేరడంతో పాటు సకలాభీష్టాలు కూడా అంటే ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు శివరాత్రి రోజు అత్యంత పవిత్రంగా ఓం నమశివాయ అని చెప్పి ఒక్కసారి తలచుకున్న తర్వాత ఆ శివునికి ఈరోజు ప్రాతకాలం నుంచే స్నానాలు ఆచరించి అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం, నదీ స్నానం, అలాగే కనీస స్నానాలు ఆచరించి భక్తులందరూ కూడా శివాలయాలకైతే వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి. శివాలయంలో శివుని ప్రతిరూపమైన ఆ మహాలింగానికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే సకల పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి ప్రాశిస్తూ ఉంది. అలాగే కూడా ఇప్పుడు మనం నెల్లూరు నగరంలోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో భక్తులంతా కూడా శివుని దర్శించుకుంటూ తమ కోరికలైతే అన్నీ నెరవేరాలి, సకల పాపాలని కూడా తొలగాలని చెప్పి ఇక్కడ దర్శించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం శివాలయంలో అత్యంత అద్భుతంగా అలంకరించిన పరిస్థితి కూడా ఉన్నాం. అలాగే ఈ శివాలయానికి సంబంధించిన ఈవో గారు కూడా మనతో ఉన్నారు. అలాగే కాసేపట్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు కూడా శివాలయానికి వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. ప్రస్తుతం మనం ఆలయ ఈవో ఉన్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎటువంటి దర్శనాలు చేసుకున్నారు అని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మూలస్థానేశ్వర స్వామి దేవాలయానికి ఈవోగా ఉన్నారు, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఈరోజు శివరాత్రి కాబట్టి ఆ విశిష్టత ఏంటి? శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులైన పొంగూరు నారాయణ గారి వారి సూచనలతో భక్తులందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి క్యూ లైన్లు, అదేవిధంగా చలువ పందిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఉచిత ప్రసాదము, భక్తులందరికీ సాఫీగా దర్శనానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా దర్శనం బాగా అయ్యేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అలాగే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్తున్నారు. మహాశివుని అలాగే శివరాత్రి గురించి ప్రత్యేకించి మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే పరమ పవిత్రమైన ఈ త్రిమూర్తుల్లో కూడా శివుడు, పార్వతి ఎందుకు ఆదర్శప్రాయాలని చెప్పి మన సూచనప్రాయంగా చేసుకుంటే ఈ జగత్తులో కూడా ఆది దంపతుల్ని శివపార్వతులు చెప్పుకుంటారు. మహావిష్ణువు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా శివపార్వతుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా కార్యక్రమం చేస్తారు. అలాగే ముఖ్యంగా కూడా శ్రీరాముని కళ్యాణం రోజు కూడా శివపార్వతుల్ని ఫోటో పెట్టుకుని పూజించుకుంటారు. అలాగే శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి కూడా శివపార్వతులకి మొదట ఏదైతే పూజలు నిర్వహించిన తర్వాత కళ్యాణం జరిగిందని చెప్పొచ్చు. శివపార్వతులు ఎందుకింత ఆదర్శం అంటే శివుడి మాట పార్వతి ఏనాడు జవదాటలేదు, అలాగే పార్వతి మాట కూడా శివుడు ఏనాడు కూడా జవదాటిన పరిస్థితి లేదు. దక్షయజ్ఞంలో ఎవరైతే శివుని మామ దక్షుడున్నాడో ఆ రోజు పిలవని పేరంటానికి వాళ్ళ కార్యానికి పిలవకపోయినా కూడా శివపార్వతులు ఇద్దరు కూడా హాజరైన పరిస్థితి. ఆ కాలంలో శివుడు తనకి ఇష్టం లేకపోయినా కేవలం పార్వతీదేవి పిలిచిన కారణంగానే దక్షుడి ఇంటికి వెళ్ళడం, దక్షుడు అవమానించిన తర్వాత కూడా శివుడు పార్వతికి జరిగిన అవమానం తన అవమానంగా భావించి ఆ రోజు ఆయన ఎంత ఏదైతే పగకుందో పార్వతీ పగని తన పగగా తీసుకున్న పరిస్థితి. అలాగే ఏదైతే పాలసముద్రం చిలికిన క్షణంలో ఏదైతే విషం బయట వచ్చినప్పుడు కూడా పార్వతీదేవి విషం మింగవద్దని చెప్పి శివునికి చెప్పలేదు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం శివుడు విషం మింగతానన్నా కూడా ఆమె దాన్ని ఆహ్వానించింది. ఎందుకంటే లోక కళ్యాణం కోసం శివపార్వతులు ఎంత అన్యోన్యంగా, ఎంత కమిట్మెంట్తో ఉంటారని చెప్పి ఈ ఒక్క ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, శివాలయానికి అనేక మంది భక్తులు కూడా వచ్చినారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు శివరాత్రి సందర్భంగా శివాలయంకి వచ్చారు. ఈరోజు శివరాత్రికి ఎటువంటి ప్రత్యేకత అనుకుంటున్నారు? అలాగే కొంతమంది భక్తులు శివరాత్రి గురించి సరే భక్తులైతే ఈ పరిస్థితి భక్తులు చాలామంది కూడా మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా మనం శివరాత్రి ప్రత్యేకత గురించి అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పవచ్చు. క్యూ లైన్లో కూడా ఇప్పటికే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడం చెప్పండి, ఈరోజు శివరాత్రికి వచ్చి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శివరాత్రి యొక్క మీకు ఏమైనా ప్రత్యేకత ఏంటి? శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? శివాలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఏర్పాట్లు గతంలో పోలిస్తే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ప్రస్తుతం శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఈ ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మరొక భక్తులు ఉన్నారు పెద్ద శివరాత్రికి సంబంధించి. ఓకే రండి, పర్లేదు రండి. నేను మాట్లాడలేను. అంటే ఆయన అంటే పరమేశ్వరుడు మా ఇంటి దైవం అండి. సో అంటే ఈ రోజనే కాదు, మేము ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకుంటాము. సో ఇది చాలా మహిమగల స్థానం కూడా. సో మనం ఏదన్నా విష్ చేసినా కానీ తొందరగా నెరవేరుతుంది. అలాగే తాము చాలా కాలంగా శివుని కొలుచుకుంటున్నాము, తాము కోరిన కోరికలని నెరవేరుతాయి శివుని ఒకసారి తలుచుకుని చెప్పి భక్తులు తెలియజేస్తున్నమాట. అలాగే శివపురాణం గురించి చెప్పుకున్నా, మరొక శివుడి గురించి గొప్పతనం గురించి చెప్పుకున్నా కూడా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఎక్కడ లేని మొత్తం పాపాలని తొలగిపోతాయి, లేదంటే అనుకున్న కోరికలను నెరవేరుతాయని చెప్పే ప్రాశస్త్యం ఉంది. ముఖ్యంగా కూడా శివ అంటేనే మొత్తం పాపాలని తొలగిపోయిన పరిస్థితుల్లోనే అలాగే ఉపవాసంకి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అంటే దగ్గర అని, వాసం అంటే ఉండడం అని. ఈరోజు ఒక్కరోజు భక్తులు ఎన్ని ఉన్నా కూడా తమ మనస్సుని భగవంతునికి దగ్గరగా, అంటే ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా నిత్యం బిజీగా ఉంటారు, సెల్ ఫోన్లు, పనులు, తమ జీవితాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఒక్కసారి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే శివరాత్రి రోజు అత్యంత పుణ్యం అని చెప్పి అందరూ కూడా భక్తులు అయితే తెలుపుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద శివరాత్రి యొక్క ప్రాశస్త్యం తెలుపుకునే క్రమంలో ఇప్పుడు మనం లైవ్లో కొన్ని విజువల్స్ కూడా చూడొచ్చు. శివుడికి సాయంత్రం ఈరోజు ఉదయం నుంచి పూజలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం కళ్యాణం కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ విధంగా పిండిని ఏర్పాటు చేసి అక్కడ దీపాలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ దీపాలు ఎందుకు పెడుతున్నారు, ఈ పిండి పెట్టినందువల్ల వాళ్ళు దానికి పుణ్యం ఏంటని చెప్పి వాళ్ళని కూడా అడిగే ఒక మాట అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు దీపాలు పెట్టారు, ఎటువంటి పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు మీరు? పుణ్యం అనేం లేదు, ప్రతి సంవత్సరం దేవుడికి పెట్టుకునేది అలవాటు. అదేవిధంగా ప్రతి సంవత్సరం శివాలయంకి వచ్చి ఇక్కడ దీపం పెట్టుకుంటే మనకుండే బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం మీద ప్రతి సంవత్సరం వచ్చి పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకునే దానివల్ల మంచి జరుగుతుంది, అందువల్ల ప్రతి సంవత్సరం వచ్చి పెట్టుకుంటున్నాం. స్పెషల్ ఏముంది, శివుడే స్పెషల్. భగవంతులందరిలో కూడా శివుడే స్పెషల్ అని చెప్పి భక్తులు తెలియజేస్తున్నమాట. ఎందుకంటే ఈ శివరాత్రి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శివరాత్రి అనేది 6 నెలలు వచ్చి దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు వచ్చి ఉత్తరాయణం ఉంటుంది. మనకి మనుషులకి ఏదైతే పగలు రాత్రి ఉంటాయో అట్లా కూడా దేవతలకి దక్షిణాయనం మొత్తం కూడా దేవతలంతా కూడా నిద్రిస్తుంటారు, ఉత్తరాయణంలో అందరూ కూడా మేల్కొంటారు. ఈ ఉత్తరాయణ కాలంలో ఎవరైతే ఏదైతే కోరికలు కోరుకుంటారో అన్నీ కూడా ఉత్తరాయణంలో మొత్తం కూడా తీరిపోతాయని చెప్పి ప్రాశస్త్యం. ఎందుకంటే దేవతలు మేలుకున్న కాలం కాబట్టి. అదే క్రమంలో కూడా శివుడు ఈరోజు లింగాకారంలో కూడా ఉద్భవించాడని చెప్తారు. ఎందుకంటే ఏదైతే ఈ 6 నెలల కాలంలో భగవంతుడు అనేక రూపాలు ఉంటాయి, ఒక 6 నెలలు మాత్రం వైష్ణవులకి మహాపవిత్రంగా విష్ణువుకు ఏ రూపాలు ఉంటున్నాయి. అలాగే శివుడికి ఈరోజు లింగాద్భవం కూడా ఈరోజు జరిగిందని చెప్పి చెప్పవచ్చు. అలాగే ఇటు శివ లింగాద్భవంతో పాటు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మనం ప్రత్యక్షంగా లైవ్లో కూడా మూలాపేట మూలస్థానేశ్వర స్వామిలో మరి కాసేపట్లోనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా వచ్చే పరిస్థితి. మొత్తం కూడా శివుడికి ఎటువంటి ఆభరణాలు లేదు. మహావిష్ణువు చూస్తే మహావిష్ణువు మొత్తం కూడా అలంకార ప్రియుడు అంటారు, కానీ శివుడు మాత్రం ఎక్కడ కూడా అలంకార ప్రియుడు కాదు. కేవలం ఆయన ఒక భస్మం మాత్రం ధరిస్తాడు. కేవలం ఒక రుద్రాక్షలు భస్మంతోనే ఆయన అలంకారం మొత్తం ఉంటుంది. చూస్తే ఇక్కడ ప్రత్యక్షంగా లైవ్లో మనం శివుడికి మరి కాసేపట్లోనే ఇక్కడ మొత్తం కూడా దేవాలయంలో మాడవీధుల్లో ఊరేగించి అలంకరణలు చేసే పరిస్థితి. అలాగే మహాశివరాత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. మహాశివరాత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే శివుడు ప్రత్యక్షంగా బోళాశంకరుడు అని చెప్పి శివుడికి ఒక పేరు ఉంది. ఏదైనా సరే బోళాశంకరుడు అంటే ఆయనకి కేవలం ఓం నమ శివాయ అని చెప్పి ఒక్క నామం చేపించి ఆయనకి నేరుగా ఆయన ఏదైతే మనం కోరుతామో, మానవుడు అంటేనే ఆశాజీవి, ఏ కోరికలైతే కోరుతామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి కూడా ఒక ప్రాశస్త్యం ఉంది. చాలా కాలంలో కూడా రాక్షసులందరూ కూడా రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, సులభంగా ఎవరు ప్రత్యక్షమవుతారు, ఎవరు కోరికలు తీస్తారంటే మొదట గుర్తొచ్చే పేరు, మొదట గుర్తుంచే దేవుడే శివుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శివుని ఓం నమశివాయ అంటేనే మొత్తం కూడా తమ కోరికలైతే తీర్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మహాశివరాత్రికి ప్రత్యేకత అయితే ఉంటుందని చెప్పవచ్చు. మమత
థ్యాంక్ యూ సాగర్.